గైస్ వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. ఓకే, మనం ఈరోజు వచ్చేసి 25th ఎపిసోడ్లో డిసెంబర్ మంత్లో ఏవైతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి జరిగాయో అవనేది డిస్కస్ చేద్దామండి. అండ్ లాస్ట్ ఎపిసోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్ అమ్మ, 24th ఎపిసోడ్ అని. ఎందుకు అంటే ఈ ఆర్మీకి సంబంధించి ఎవరైతే ఫస్ట్ ఉమెన్స్ని అపాయింట్ చేశారో అవన్నీ కూడా డిస్కస్ చేశాము. సియాచిన్ గ్లేషియర్ సంబంధించి ఫస్ట్ ఉమెన్ డిస్కస్ చేశాము. ఏడీసీ గురించి ఫస్ట్ ఉమెన్ క్యాడర్ అనేది ఇవ్వడం అయితే జరిగింది, అది డిస్కస్ చేశాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక వార్షిప్ని లీడ్ చేయడానికి కూడా ఒక ఉమెన్ని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి లాస్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్సెప్షన్లో అవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే మనకి న్యూస్లో మొట్టమొదటిసారిగా అని ఉంటే, లేదంటే ఉమెన్ అనే వాళ్ళని మొట్టమొదటిసారిగా అపాయింట్ చేస్తే అవి చాలా చాలా ఇంపార్టెంట్. అవి అనేది ఒకసారి చూడండి. ఓకే, ఈరోజు 25th ఎపిసోడ్లో వచ్చేసి మనం కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేది డిస్కస్ చేద్దామా. ఓకేనా, ఇక్కడ ఏంటమ్మా అంటే మనకి ఒక ఆస్ట్రాయిడ్ అనేది భూమికి దగ్గరగా రావడం అయితే జరుగుతుంది. ఆస్ట్రాయిడ్స్, మెటరాయిడ్స్ అంటాం కదా, మనకి ఆస్ట్రాయిడ్స్ బెల్ట్స్ అని, ఇన్నర్ ప్లానెట్స్, అవుటర్ ప్లానెట్స్ అంటాం కదా. ఈ మధ్యలో మనకి ఏముంటాయమ్మంటే గ్రహ శకలాలు అనేవి కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఆస్ట్రాయిడ్స్ అనేవి ఏంటమ్మా అంటే ఈ గ్రహాలు ఫామ్ అయినప్పుడు చిన్న చిన్నగా కొన్ని టినీ ఆబ్జెక్ట్స్ అనేవి కూడా ఈ అవుటర్ స్పేస్లో రొటేట్ అవుతూ ఉన్నాయి. ఎలా అయితే గ్రహాలు అనేవి రొటేట్ అవుతున్నాయో ఈ ఆస్ట్రాయిడ్స్ కూడా ఏంటమ్మా అంటే అలాగనే ఫ్రీగా స్పేస్లో అనేది తిరగడం అయితే జరుగుతుంది. అయితే 2029 సంవత్సరానికి గాను ఒక ఆస్ట్రాయిడ్ అనేది భూమికి దగ్గరగా రావడం అయితే జరుగుతుంది, భూమిని హిట్ అవుతుంది అని కూడా నాసా వాళ్ళు ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. దాన్నే గాడ్ ఆఫ్ గోస్ట్ అని పిలుస్తున్నారు. ఏంటి గాడ్ ఆఫ్ గోస్ట్ అనేది గోస్ట్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇదేంటమ్మంటే ఆస్ట్రాయిడ్. ఇదేంటి ఆస్ట్రాయిడ్. అపోసిస్ అనే వాళ్ళు వచ్చేసి ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇట్ యాజ్ అన్ అపోసిస్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. దీన్ని గుర్తించడం అయితే జరిగింది. ఇది ఎప్పుడు వస్తుందంటే భూమికి దగ్గరలో వచ్చేసి మనకి 13th April 2029కి వచ్చేసి దాదాపుగా 20,000 మైళ్ళ దూరంలో భూమికి సమీపానికి వెళ్తుందని భావించడం అయితే జరుగుతుంది. ఇలాంటి ఏవైనా న్యూస్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా చూడండి. కామెట్స్ అంటారు, తోక చుక్కలు అని కానీ, లేదు అంటే మనకి ఏదైనా డెబ్రీస్ అంటాం, అవి కానీ ఏమన్నా వచ్చినప్పుడు జాగ్రత్తగా చూడండి. ఓకే, క్వశ్చన్, వాట్ ఈస్ ది గాడ్ గోస్ట్ అనేది ఏంటి? ఇట్స్ ఆస్ట్రాయిడ్ ఆర్ ఏ కామెట్ ఆర్ ఏ ప్లానెట్ ఆర్ గెలాక్సీ. మనకి గ్రహం ఇది కాదు, గెలాక్సీ అంటే అది కూడా కాదు. గెలాక్సీ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ని, అక్యుములేషన్ ఆఫ్ స్టార్స్ని మనం గెలాక్సీ అని పిలవడం అయితే జరుగుతుంది. మనం వచ్చేసి ఏ గెలాక్సీలో పార్ట్ అంటే మిల్కీ వే గెలాక్సీలో మనం పార్ట్. ఓకేనా, నెక్స్ట్ మనం సోలార్ సిస్టంలో ఒక వన్ ఆఫ్ ది పార్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మంటే ఇట్స్ ఆస్ట్రాయిడ్. ఇదేంటమ్మా అంటే ఆస్ట్రాయిడ్ అని చెప్పుకోవచ్చు. Okay, next, who has been announced as the new Chief Justice of Allahabad High Court? అలహాబాద్ హైకోర్టుకి సంబంధించి ప్రధాన న్యాయమూర్తిగా ఎవరిని నియమించారు అంటున్నారు. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ మనకి. ఎందుకు అంటే 1862 సంవత్సరంలో మనకి మొట్టమొదటిసారిగా 3 హైకోర్ట్స్ అనేవి తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే 4వ హైకోర్టు వచ్చేసి 1866లో వచ్చేసి 4th హైకోర్టు ఎక్కడమ్మా అంటే అలహాబాద్ హైకోర్టు అనే దాన్ని తీసుకొని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, 4th హైకోర్టు ఇన్ ఇండియా అంటే అలహాబాద్ హైకోర్టు అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటమ్మా అంటే దీనికి సంబంధించి కొత్తగా ప్రధాన న్యాయమూర్తిని అపాయింట్ చేశారు. అయితే ఇలాంటి బిట్స్ వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. హైకోర్ట్స్ మొత్తం టోటల్గా ఎన్ని ఉన్నాయి ఇండియాలో అంటే 25 ఉన్నాయి. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయమ్మా అంటే 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఓకే, 28 రాష్ట్రాలకు గాను ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయి? 25 హైకోర్ట్స్ అనేవి ఉన్నాయి. అందుకోసమే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఢిల్లీ హైకోర్టు ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా 2 కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా హైకోర్ట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరిని అపాయింట్ చేశారమ్మా అంటే మనకి వచ్చేసి అరుణ్ బన్సాలి గారిని వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ది అలహాబాద్ హైకోర్టుగా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, when is the India's expected to become the world's 3rd largest economy, surpassing to the Japan and Germany?
ఓకే బై ది వరల్డ్ ఎకనామిక్ లీగ్ టేబుల్ రిపోర్ట్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. భారతదేశానికి సంబంధించి ఎకానమీ మీద ఎలాంటి బిట్స్ వచ్చినా కానీ ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారంట? వరల్డ్ ఎకనామిక్ లీగ్ టేబుల్ రిపోర్ట్ అనే వాళ్ళు పబ్లిష్ చేశారు. ఏమని చెప్తున్నారంట? ఇండియా అనేది ఈ 5th పొజిషన్ ఎకానమీ నుంచి ఎన్నో పొజిషన్కి వెళ్ళాలంట? 3rd పొజిషన్కి వెళ్తుందంట. అయితే ఏ సంవత్సరానికి ఈ 3rd పొజిషన్లోకి వెళ్తుంది అని అడగడం అయితే జరుగుతుంది. ఎప్పుడమ్మా అంటే బై ద ఇయర్ ఆఫ్ 1932. ఓకేనా, 2023 సంవత్సరానికల్లా భారతదేశం అనేది 3వ అతిపెద్ద ఆర్థిక దేశం కింద ఆవిర్భవిస్తుంది అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? వరల్డ్ ఎకనామిక్ లీగ్ టేబుల్ రిపోర్ట్ వాళ్ళు అనేది చెప్పడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైం వచ్చేసి ఏంటమ్మా అంటే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే ఇండియాకి సంబంధించి ఫస్ట్ టైం ఒక స్పెషల్ ట్రైన్ అనే దాన్ని తీసుకొని ప్రారంభించడం అయితే జరిగింది. దాన్నే అమృత్ భారత్ రైలు ఏమంటున్నారు? అమృత్ భారత్ ట్రైన్ అనేది పిలవడం జరుగుతుంది. ఎక్కడమ్మా అంటే అయోధ్యలో ప్రారంభించడం అయితే జరిగింది. ఓకేనా, ఎక్కడంట? అయోధ్యలో. ఇదేంటి? ఇది అమృత్ భారత్ అనేది ఏంటమ్మా అంటే ఇదే ఫస్ట్ ట్రైన్ అని కూడా చెప్తున్నారు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో మొదటి ట్రైన్ ఎక్కడి నుంచి ప్రారంభించారమ్మా అంటే అయోధ్య. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయోధ్య నగరం నుంచే ప్రారంభించడం అయితే జరిగింది. ఓకే, ద అమృత్ భారత్ ట్రైన్ యూటిలైజెస్ ది పుష్ పుల్ టెక్నాలజీ. ఏంటమ్మా అంటే పుష్ ఒకటి, పుల్ టెక్నాలజీ అనే దాన్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ట్రైన్కి 2 ఇంజన్స్ అనేవి ఉంటాయమ్మా. ముందు ఇంజన్ అనేది పుష్ చేస్తుంటే వెనక ఇంజన్ ఏమొస్తుందమ్మా అంటే పుల్ చేస్తూ ఉంటుంది. ఈ టెక్నాలజీ అనేది యూజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పటిదాకా వచ్చేసి 2 ట్రైన్స్ మనకి ఈ ఆపరేషన్లో ఉన్నాయి. అమృత్ భారత్ ట్రైన్స్లో తీసుకుంటే ఏమేంటి అమ్మా అంటే 1 ఈజ్ ఆపరేటింగ్ ఫ్రమ్ ది ఇక్కడ నుంచి అమ్మా అంటే అయోధ్య టు దర్భంగాకి ఒకటి, నెక్స్ట్ బెంగళూరు టు ది మాల్దా రీజన్ వరకు వచ్చేసి 2nd ట్రైన్ అనేది ఆపరేషన్లోకి తీసుకొని రావడం అయితే జరిగింది. దీని టెక్నాలజీ ఏంటి? పుల్ పుష్ టెక్నాలజీ. ఏం టెక్నాలజీ? పుల్ పుష్ టెక్నాలజీ అనేది ఇన్బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఎన్ని రూట్స్లో ఉన్నాయమ్మా అంటే 2 రూట్స్లో ఉండడం అయితే జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వేర్ విల్ బి ది ఫస్ట్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ రన్? ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చేసి ఫస్ట్ అమృత్ భారత్ ట్రైన్ అనేది ప్రారంభించారు అంటున్నారు. ఎక్కడమ్మా అంటే అయోధ్య టు దర్భంగాకి రన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, 2nd రూట్ ఎక్కడ నుంచి? బెంగళూరు టు మాల్దా రీజన్కి వచ్చేసి 2nd రూట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, in which Indian state was first inter-district helicopter service launched in December 2023? అయితే భారతదేశంలో వచ్చేసి ఏంటమ్మా అంటే మొట్టమొదటిసారిగా అంతర్జిల్లా అంటే ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి వెళ్ళడానికి హెలికాప్టర్ సర్వీస్ అనేది ప్రారంభించడం అయితే జరిగింది. ఇది ఎక్కడ ప్రారంభించారు అంటున్నారు. ఎక్కడమ్మా అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఈ సిస్టాన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకేనా, హెలికాప్టర్ని బేస్ చేసుకొని హెలికాప్టర్ అంబులెన్స్ అనేది ఎక్కడ తీసుకొని వచ్చారమ్మా అంటే దుబాయ్లో తీసుకొని రావడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్. ఓకేనా, ఓకే, ప్రమోద్ అగర్వాల్ ఈస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ చైర్మన్ ఆఫ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఓకేనా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి వచ్చేసి న్యూ చైర్మన్గా అపాయింట్ చేశారు. ఎవరమ్మా అంటే ప్రమోద్ అగర్వాల్ గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఈయనెవరు? కొత్త చైర్మన్. ఓకేనా, ఇతను వచ్చేసి ఏంటమ్మా అంటే ఇతనే వచ్చేసి హీఈస్ అపాయింట్మెంట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై ది ఎవరు అప్రూవ్ చేశారమ్మా అంటే సెబీ వాళ్ళు వచ్చేసి సెక్యూరిటీస్ బోర్డ్ ఆఫ్ ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా అప్రూవల్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ప్రమోద్ అగర్వాల్ గారు గతంలో తీసుకుంటే దేనికి చైర్మన్గా పనిచేశారమ్మా అంటే కోల్ ఇండియా లిమిటెడ్. ఓకే, ఏ సంస్థకి చైర్మన్గా పనిచేశారు? కోల్ ఇండియా లిమిటెడ్. ఇప్పుడు దేనికి పనిచేస్తున్నారు? ఓకేనా, దేనికమ్మా అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి వచ్చేసి వర్క్ చేయడం అయితే జరుగుతుంది. హీ విల్ బి ది సక్సీడ్ సక్సీడ్ టు ది ఎంఎస్ ముంద్రా గారు ఎట్ ప్రజెంట్ అయితే 2023లో ఆయన ఉండడం అయితే జరిగింది. 2024 దగ్గర నుంచి వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే జనవరి దగ్గర నుంచి వచ్చేసి మనకి ప్రమోద్ అగర్వాల్ గారు వచ్చేసి జనవరి 17 నుంచి కమెన్స్మెంట్లోకి రావడం అయితే జరుగుతుంది. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఈ బోర్డు అనేది ఎప్పుడు ప్రారంభించారమ్మా అంటే 1875 సంవత్సరంలో దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఆసియా ఖండంలోనే అతి ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డు ఏంటమ్మా అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డు అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్
అపాయింటెడ్ యాజ్ ది న్యూ చైర్మన్ ఆఫ్ ది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి ఎవరిని చైర్మన్గా అపాయింట్ చేశారు అంటున్నారు. ఎవరమ్మా అంటే ప్రమోద్ అగర్వాల్ గారిని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, అంతకుముందు ఎవరున్నారు? లాస్ట్ టైం వచ్చేసి 2023లో ఎస్ఎస్ ముంద్రా గారు వచ్చేసి ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రామ్మూర్తి గారు ఏంటమ్మా అంటే ఈయన వచ్చేసి సిఇఓ ఫర్ ది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఓకేనా, ఈయనేంటి సిఇఓ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సెక్రటరీ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ద కంట్రీస్ ఫస్ట్ ఏంటమ్మా అంటే సైబర్ సెక్యూరిటీ సెంటర్ వాస్ ఇనాగరేటెడ్ ఇన్ చండీగఢ్. భారతదేశానికి సంబంధించి దేశంలో మొట్టమొదటిసారిగా ఏంటమ్మా అంటే మనకి ఏంటి సెక్యూరిటీ సెంటర్ ఇనాగరేట్ చేయడం అయితే జరిగింది. ఏ సెక్యూరిటీ సెంటర్ అంట? సైబర్ సెక్యూరిటీ సెంటర్ అనేది ప్రారంభించడం అయితే జరిగింది. ఎక్కడ ప్రారంభించారు? చండీగఢ్లో ప్రారంభించడం అయితే జరిగింది. ఎవరు ప్రారంభించారు? కేంద్ర హోంమంత్రి అంటే సహకార మంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వచ్చేసి దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఈ సెంటర్ ఈస్ ఆల్సో నేమ్ యాజ్ సెన్కాప్స్. ఓకే, దీన్ని ఏమంటున్నారు? సెన్కాప్స్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, దీన్ని ఓవర్సీస్ చూడడానికి కోసం 3 సంవత్సరాల వరకు కూడా దీని పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారు అని అడుగుతారు. ఎవరమ్మా అంటే డిఆర్డిఓ. ఓకేనా, డిఆర్డిఓ వచ్చేసి పర్యవేక్షిస్తుంది అంటున్నారు. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూడమ్మా, వేర్ వాజ్ ది కంట్రీస్ ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఇనాగరేటెడ్ ఇన్ డిసెంబర్ 2023. మొట్టమొదటి సైబర్ సెక్యూరిటీ సెంటర్ అనేది ఎక్కడ ప్రారంభించారు అంటున్నారు. ఎక్కడ అంటే చండీగఢ్లో వచ్చేసి ప్రారంభించడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే అమిత్ షా గారు ప్రారంభించారు. ఓకే, నెక్స్ట్ బుక్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక బుక్ అనేది రావడం అయితే జరిగింది. ఎవరు రాశారమ్మా అంటే ఫార్మర్ లా మినిస్టర్. ఓకేనా, ఎవరమ్మా అంటే ద బుక్ నేమ్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ డెమోక్రసీ ఇన్ ది రిట్రీట్ రీవిజిటింగ్ ది ఎండ్స్ ఆఫ్ ది పవర్. ఓకే, రీవిజిటింగ్ ది ఎండ్స్ ఆఫ్ ది పవర్ అనేది ఒక కొత్త బుక్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే ఢిల్లీలో. దీనికి ఆథర్ ఎవరమ్మా అంటే అశ్విన్ కుమార్ గారు. ఓకేనా, ఎవరు రాశారు? అశ్విన్ కుమార్ గారు రాయడం అయితే జరిగింది. అశ్విన్ కుమార్ గారు ఎవరు? భారత మాజీ కేంద్ర మంత్రి కింద పనిచేయడం అయితే జరిగింది. ఓకేనా, ఏంటమ్మా అంటే 2012 దగ్గర నుంచి 2013 సంవత్సరం వరకు కూడా ఈయన లా మినిస్టర్గా పనిచేయడం అయితే జరిగింది. ఓకేనా, దీనికి మెయిన్గా తీసుకుంటే ఏంటమ్మా అంటే డైరెక్టింగ్ టువర్డ్స్ ది స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషనలిజం రాదర్ దాన్ ది ఇండివిజువలిజం. దాని మీద బాగా వర్క్ చేస్తుంది. అంటే కాన్స్టిట్యూషన్నే వర్క్ చేయాలి, ఇండివిజువల్గా ఒకళ్ళే డెసిషన్ తీసుకోకూడదు అని దాని మీద ఈయన బుక్ అయితే రాయడం అయితే జరిగింది. ఓకే, హూ వాజ్ ది ఆథర్ ఆఫ్ ది బుక్? ఏ డెమోక్రసీ ఇస్ ఇన్ రిట్రీట్ రీవిజిటింగ్ ది ఎండ్స్ ఆఫ్ ది పవర్. ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు అంటున్నారు. ఎవరమ్మా అంటే అశ్విన్ కుమార్ గారు వచ్చేసి డ్రాఫ్ట్ చేయడం అయితే జరిగింది. హూ అనౌన్స్డ్ ది రిటైర్మెంట్ ఫర్ ది రెస్లింగ్ ఇన్ 2023 డిసెంబర్. ఓకేనా, రెస్లింగ్ గేమ్కి సంబంధించి ఎవరు రిటైర్మెంట్ ప్రకటించారు అంటున్నారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి సాక్షి మాలిక్ గారు వచ్చేసి ఏంటమ్మా అంటే రిటైర్మెంట్ అనేది ప్రకటించడం అయితే జరిగింది. ఏ గేమ్కి సంబంధించిన వాళ్ళంట? రెస్లింగ్ గేమ్కి సంబంధించి. టాప్ ఇండియన్ ఫీమేల్ రెస్లర్ సాక్షి మాలిక్ గారు వచ్చేసి రిటైర్మెంట్ అనేది ప్రకటించడం అయితే జరిగింది. భారతదేశం నుండి ఒలింపిక్స్ పథకాన్ని మొట్టమొదటి గెలుచుకున్న రెజ్లర్ కూడా ఎవరమ్మా అంటే ఆమె ఎవరు? సాక్షి మాలిక్ గారే అని చెప్పుకోవచ్చు. భారతదేశానికి మొట్టమొదటిసారిగా రెజ్లింగ్ క్రీడలో వచ్చేసి అవార్డు విన్ అయింది ఎవరమ్మా అంటే ఒలింపిక్స్ మెడల్ తెచ్చుకుంది ఎవరు అంటే సాక్షి మాలిక్ గారు. సాక్షి మాలిక్ గారు 2016లో జరిగిన రియో ఒలింపిక్స్లో కూడా ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఏ మెడల్ విన్ అయ్యారు అంటే మనకు వచ్చేసి రియో ఒలింపిక్స్లో తను వచ్చేసి మెయిన్గా తీసుకుంటే బ్రాంజ్ మెడల్ అనేది కూడా విన్ అవ్వడం అయితే జరిగింది. అలా విన్ అయిన వాళ్ళు తనే మొదటి పర్సన్ కూడా. ఓకేనా, డెబ్యూ అంటున్నాడు ఒలింపిక్స్. ఇన్ డెబ్యూ అంటే ఆమె అగ్రంగా నిలవడం కూడా జరిగింది. అయితే 2014లో ఏంటమ్మా అంటే కామన్వెల్త్ గేమ్స్లోకి సంబంధించి స్కాట్లాండ్లో జరిగిన దానికి కూడా ఏమికి వచ్చేసి ఏంటమ్మా అంటే సిల్వర్ మెడల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే 2018లో జరిగిన కామన్వెల్త్స్లో కూడా దీనికి ఏ మెడల్ వచ్చిందమ్మా అంటే బ్రాంజ్ మెడల్ అనేది రావడం అయితే జరిగింది. అయితే దీని వచ్చేసి 2022 సంవత్సరంలో ఏదైతే కామన్వెల్త్స్ అనే గేమ్స్ అనేవి జరిగాయో అందులో వచ్చేసి ఏ మెడల్ వచ్చిందమ్మా అంటే గోల్డ్ మెడల్ అనేది రావడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా, ఎందుకంటే 2014లో ఉన్నారు, 2018లో న్యూస్లో ఉన్నారు, 2022లో కూడా ఉన్నారు. ఫస్ట్ సిల్వర్,
తర్వాత బ్రాంజ్ అండ్ నెక్స్ట్ గోల్డ్ మెడల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. అయితే 2023 సంవత్సరంలో దీని వచ్చేసి రిటైర్మెంట్ అనేది ప్రకటించడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గేమ్స్కి సంబంధించి. అయితే ఒలింపిక్స్లో వచ్చేసి మొట్టమొదటిసారిగా రెజ్లింగ్ గేమ్ కూడా ఓకేనా మెడల్ విన్ అయింది కూడా ఎవరమ్మా అంటే సాక్షి మాలిక్ గారే విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వరల్డ్ బాస్కెట్బాల్ డే. ఓకే, బాస్కెట్బాల్ డే అనేది డిసెంబర్ ఎప్పుడమ్మా అంటే 21 వచ్చేసి మొట్టమొదటిసారిగా జరుపుకోవడం అయితే జరుగుతుంది. ఇది లాస్ట్ ఇయర్ నుంచి మనకి స్టార్ట్ చేయడం అయితే జరిగిందమ్మా. 2023 సంవత్సరంలోనే యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి వాళ్ళకి సంబంధించి జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఏం చేశారమ్మా అంటే ఈ బాస్కెట్బాల్ డే అనేది అబ్జర్వ్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడంట డిసెంబర్ 21. ఓకేనా, గేమ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేస్ అనేది కూడా కొత్తగా స్టార్ట్ చేసినవి కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే బాస్కెట్బాల్ అనేది మనకి ఒలింపిక్స్ క్రీడల్లో వన్ ఆఫ్ ది గేమ్ అని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని ఎప్పుడు యాడ్ చేశారంట 1936లో యాడ్ చేయడం అయితే జరిగింది. ఓకే, వెన్ వాజ్ ది వరల్డ్ బాస్కెట్బాల్ డే ఈజ్ సెలబ్రేటెడ్? వరల్డ్ బాస్కెట్బాల్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఎప్పుడమ్మా అంటే డిసెంబర్ 21. ఎప్పుడు? ఫస్ట్గా 2022లో, అయితే 2023లో ఏంటి సెకండ్ వర్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సాహిత్య అకాడమీ అవార్డ్స్ 2023. సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేది సెకండ్ హైయెస్ట్ లిటరేచర్ అవార్డ్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సాహిత్యానికి సంబంధించి రెండవ అతిపెద్ద అవార్డు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్ వచ్చేసి 24 లాంగ్వేజెస్కి ఇస్తారు. మనకి 8th షెడ్యూల్ అని ఒక షెడ్యూల్ ఉంది లాంగ్వేజెస్ సంబంధించి. ఇందులో ఎన్ని భాషలు ఉన్నాయమ్మా అంటే అధికార భాషలు వచ్చేసి 22 ఉన్నాయి. మరి ఇక్కడ ఏం చెప్పాము, ఇంకొక 2 భాషలు ఉన్నాయి, 24 అని చెప్పాము. ఏమేంటి అమ్మా అంటే రాజస్థానీ అండ్ ఇంగ్లీష్. ఓకేనా, ఈ 2 భాషలకు కూడా ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవి ప్రతి సంవత్సరం కూడా సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేది పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎన్ని భాషలకు ఇస్తారంట 24 భాషల్లో అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, సంజీవ్కి వచ్చేసి ఏంటమ్మా అంటే హిందీ భాషకు గాను ఆయనకి ఓకే ముజే పెహచాన్ అనే బుక్ రాయడం వల్ల ఆయనకి ఏమొచ్చిందమ్మా అంటే హిందీ కేటగిరీలో ఈ సాహిత్య అకాడమీ అనేది రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ నీలం శరణ్ గౌర్ గారికి వచ్చేసి ఏంటమ్మా అంటే ఆయన నవలకి సంబంధించి ఆయనకి ఏంటమ్మా అంటే ఇంగ్లీష్ కేటగిరీ, ఏ లాంగ్వేజ్ ఆంగ్లం, ఇంగ్లీష్ కేటగిరీలో వచ్చేసి ఈయనకి అవార్డు అనేది రావడం అయితే జరిగింది. ఈయన రాసింది నావెల్ ఏమిటంటే రిక్వియాన్ రాగ జానకి అనే నావెల్ రాసినందుకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కేటగిరీలో ఈయనకు అవార్డు అనేది ఇవ్వడం అయితే జరిగింది. సాదికా నవాబ్ సహరన్ రాసిన నావెల్కి గాను రాస్ దేవ్ కి అమ్రాయ్ ఓకేనా, దీనికి వచ్చేసి ఏంటమ్మా అంటే ఉర్దూ భాషకు గాను ఈయనకి ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి సాహిత్య అకాడమీ అవార్డు అనేది రావడం అయితే జరిగింది. ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేది మనకి ఏంటమ్మా అంటే 1954 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఇవ్వడం అయితే జరిగింది. హూ రిసీవ్స్ ది సాహిత్య అకాడమీ అవార్డ్ ఇన్ హిందీ లాంగ్వేజ్ కేటగిరీ? ముజే పెహచాన్ అనే నావెల్ రాసినందుకు గాను ఎవరికి పుస్తకం రాసినందుకు గాను ఎవరికి సాహిత్య అకాడమీ అనేది వచ్చింది అంటున్నారు. ఎవరమ్మా అంటే సంజీవ్ గారికి వచ్చేసి రావడం అయితే జరిగింది. ఓకే, సాదికా నవాబ్ సహకార్కి వచ్చేసి ఏంటమ్మా అంటే ఉర్దూ లాంగ్వేజ్కి వచ్చేసి రావడం అయితే జరిగింది. ఓకే, నీలం శరణ్ గౌర్ గారికి వచ్చేసి ఏ లాంగ్వేజ్లో అమ్మా అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వెరీ వెరీ important, Indian Navy is constructed the underground submarine bunker named as the INS Varsha. దాని పేరేంటమ్మా అంటే INS వర్ష అనే దాన్ని ఒక సబ్మరైన్ బంకర్ అనేది కట్టడం అయితే జరిగింది. నౌకాదళానికి సంబంధించి భూగర్భ జలాంతరగామిని ఒక బంకర్ అనే దాన్ని క్రియేట్ చేయడం అయితే జరిగింది. దాని పేరేంటి వర్ష, INS వర్ష. ఇది ఎక్కడుంది అమ్మా అంటే నెక్స్ట్ విశాఖపట్నం ఓకేనా ఆంధ్రప్రదేశ్లో అనేది దీన్ని నిర్వహించడం అయితే జరుగుతుంది. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ అండర్ వే ఇన్ ది రుబిలి విశాఖపట్నం యాజ్ అ పార్ట్ ఆఫ్ ది వర్షలో వచ్చేసి దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ బంకర్నే ఏమంటున్నారమ్మా అంటే మనకి నావల్ ఆల్టర్నేటివ్ ఆపరేషన్ బేస్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇదేంటమ్మా అంటే 8 to 12 న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అనే వాటిని కూడా క్యారీ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అని కూడా చెప్తున్నారు. వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది అండర్ గ్రౌండ్ సబ్మరైన్ బంకర్ బీయింగ్ బిల్ట్ ఇన్ ది ఇండియన్ నేవీ? భారతదేశ నౌకాదళానికి సంబంధించి ఓకేనా భూగర్భ
జలాంతర్గామికి ఎక్కడ ప్రారంభించారు అంటే విశాఖపట్నం అనేది మనందరికీ తెలిసింది. అయితే దాని పేరు ఏంటి అంటున్నారు. ఏంటమ్మా అంటే ఐఎన్ఎస్ వర్ష. మనకి ఐఎన్ఎస్ విక్రాంత్ కానీ విరాట్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మా విక్రమాదిత్య అంటే షిప్స్, వర్ష అనేది ఏంటి బంకర్ ప్లేస్. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆన్ విచ్ డే రాకెట్ వాజ్ VAMO-3 టెస్టెడ్. ఓకేనా, వ్యోమిత్ర అనే దాన్ని వ్యోమిత్ర అనేది ఎప్పుడు టెస్ట్ చేయడానికి యూజ్ చేసే వెహికల్ అడుగుతున్నాను. ఇప్పటిదాకా మనకి 2024 సంవత్సరంలో ఎలా లాంచ్ చేస్తారు అని చెప్పాము. ఓకేనా, వ్యోమిత్ర అనేది ఏంటమ్మా అంటే ఇట్స్ ఎ రోబో అని కూడా చెప్పాము. ఓకేనా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకుని ఒక రోబో అనే దాన్ని ఎక్కడికి పంపిస్తున్నారమ్మా అంటే స్పేస్కి పంపించడం అయితే జరుగుతుంది. వన్స్ ఇది సక్సెస్ అయ్యాక మనకి గగనయాన్ మిషన్ అనేది 2025 సంవత్సరంలో ప్రారంభిస్తారు అని కూడా మనం డిస్కస్ చేసింది. అయితే ఏ లాంచింగ్ వెహికల్ యూజ్ చేస్తారు అంటున్నారు ఇక్కడ. GSLV Mark 2నా, PSLV C58 అంటే GSLV Mark 3 ఆర్ SLV-3నా. SLV-3 అంటే శాటిలైట్ లాంచ్ వెహికల్ అనేది ఇది ఫస్ట్ లాంచింగ్ వెహికల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ జనరేషన్ ఆఫ్ లాంచింగ్ వెహికల్. సెకండ్ వచ్చేసి ఏంటమ్మా అంటే అగ్మెంటెడ్ లాంచింగ్ వెహికల్ శాటిలైట్ అని కూడా పిలుస్తారు. అది సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ ఏంటి PSLV. ఓకే, నీ PSLVలో వచ్చేసి ఇప్పటిదాకా ఎన్ని శాటిలైట్స్ లాంచ్ చేశారమ్మా అంటే 60 శాటిలైట్. 60వ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ పేరేంటి PSLV C58. దీన్నే ఎక్స్పోసాట్ అని కూడా పిలవడం అయితే జరుగుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ GSLV Mark 2నా, GSLV Mark 3నా. ఏంటమ్మా అంటే GSLV Mark 3 అనే దాన్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. GSLV Mark 2 వచ్చేసి ఏంటమ్మా అంటే 4th జనరేషన్ ఆఫ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, which year is celebrated as the International Millets Year. ఆల్రెడీ నేషనల్ మిల్లెట్స్ ఇయర్ కింద డిక్లేర్ చేసాం 2023 సంవత్సరం చెప్పుకున్నాం. బట్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్ ఏంటమ్మా అంటే ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్ కింద అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఏ సంవత్సరాన్ని? 2023 సంవత్సరాన్ని. ఓకేనా, హూ వాన్ ది టైటిల్ మిస్ ఇండియా USA ఇన్ December 2023. ఇక్కడ మిస్ ఇండియా యుఎస్ఏకి సంబంధించి టైటిల్ అనేది ఎవరు విన్ అయ్యారు అంటున్నారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకేనా, ఎవరమ్మా అంటే రీజు మైనీ గారు వచ్చేసి అవార్డు అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి విన్ బ్యాక్స్ అనేది ఏంటమ్మా అంటే ఇట్స్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. ఇది ఎవరికి సంబంధించింది ఈ విన్యాసం అనేది? ఓకే, సైనిక స్థావరానికి సంబంధించి అంటే మిలిటరీకి సంబంధించింది. ఎవరెవరికి సంబంధించింది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా అండ్ వియత్నాంకి సంబంధించింది విన్ బ్యాక్స్. అంటే ప్రతి సంవత్సరం కూడా దీన్ని కండక్ట్ చేస్తారు. ఓకేనా, యాన్యువల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇందులో మెయిన్గా తీసుకుంటే ఏంటమ్మా అంటే ఇండియాకి అండ్ వాళ్ళకి సంబంధించి మనకు వచ్చేసి కండక్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం వచ్చేసి మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఎడిషన్ అనేది ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? 2018 సంవత్సరంలో దీన్ని స్థాపించడం అయితే జరిగింది విన్ బ్యాక్స్ అనేది. అయితే మొదటి ఎడిషన్ ఎక్కడ జరిగిందంట? మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో వచ్చేసి ఈ విన్యాసం అనేది జరగడం అయితే జరిగింది. ఓకే, ప్రతి ఏటా కూడా ఈ విన్యాసాన్ని జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి 4వ ఎడిషన్ అనేది 2023లో జరిగింది అంటున్నారు. ద క్వశ్చన్, హౌ ఆఫ్టెన్ ఈజ్ విన్ బ్యాక్స్ ఎక్సర్సైజ్ ఇస్ హెల్డ్. ఓకేనా, ఎన్నిసార్లకి ఈ విన్ బ్యాక్స్ అనేది విన్యాసం అనేది తరచుగా కండక్ట్ చేస్తారు అంటున్నారు. నెలవారీయా ఆర్ బైనలీ అంటే సంవత్సరానికి 2 సార్లు, యాన్యువల్యా క్వార్టర్లీ అంటున్నారు. ఏంటమ్మా అంటే యాన్యువల్లీ, ప్రతి సంవత్సరానికి కూడా ఒకసారి కండక్ట్ చేస్తూ ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వజ్ర ప్రహార్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వజ్ర ప్రహార్ అనేది ఎవరికి సంబంధించిందమ్మా అంటే ఇది కూడా మిలిటరీ ఎక్సైజ్. వజ్ర ప్రహార్ ఏంటి? మిలిటరీ ఎక్సైజ్. ఎవరికి సంబంధించింది? ఇండియా అండ్ USA. ఓకేనా, అమెరికా, వీళ్ళిద్దరికి, ఈ దేశాలకి రెండింటికి సంబంధించింది. వజ్ర ప్రహార్ అనేది సంయుక్త సైనిక వ్యాయామం అని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడ జరిగిందమ్మా అంటే మేఘాలయలో వచ్చేసి ఇక్కడే జరగడం అయితే జరిగింది. ఏ సంవత్సరంలో? 2023 సంవత్సరానికి ఎక్కడ జరిగిందమ్మా అంటే మేఘాలయ. ఇట్ ఈస్ ద 14th ఎక్సర్సైజ్ అంటే 14th ఎడిషన్ అని కూడా చెప్పుకోవచ్చు. మెయిన్గా తీసుకుంటే జాయింట్ మిలిటరీ ఆపరేషన్స్ ఇన్ ద స్ట్రాటజిక్ వే.
ఓకేనా, ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. మొట్టమొదటిసారిగా 2010 సంవత్సరంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి, వేర్ వాస్ ది వజ్ర ప్రహార్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇస్ కండక్టెడ్. ఇలాంటివి వచ్చినప్పుడు మనకి క్లారిటీ ఉంటేనే మనం ఆన్సర్ చేయగలం. ఎవ్వరూ కూడా మనకి మేఘాలయ అనుకోరు, అందరు ఢిల్లీ కానీ లేదు అంటే ముంబై ఆర్ చెన్నై అనుకుంటారు. ఇందుకోసం మనకి ఈ ఎక్సర్సైజెస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్, వ్యాయామాలు అనేవి కూడా ఇక్కడ అంటే మేఘాలయలో వచ్చేసి జరగడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇండియన్ నేవీస్ కండక్టెడ్ ఏంటమ్మా అంటే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ప్రస్థాన్ వ్యాయామం. ఓకే, ఇదేంటి ప్రస్థాన్ వ్యాయామం అనేది ఎక్కడంట ముంబై కోస్ట్ దగ్గర అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది ప్రతి 6 నెలలకు ఒకసారి అనేది దీన్ని జరుపుతూ ఉంటారు. అయితే ఇందులో మెయిన్గా తీసుకుంటే మహారాష్ట్ర పోలీస్, కస్టమ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరమ్మా అంటే ఇందులో పార్టిసిపేట్ అయ్యేది ఫిషరీస్ డిపార్ట్మెంట్. ఈ 3 ఏజెన్సీస్ కలిసి దీని మీద ఈ విన్యాసం అనేది చేస్తూ ఉంటారు. చౌరు ఉత్పత్తికి సంబంధించి ఎలాంటి డిస్టర్బెన్స్లు అయినా అంటే పెట్రోల్ ఎక్స్ట్రాక్షన్స్లో కానీ రిఫైనరీస్లో ఎలాంటి డ్యామేజ్ అయినా వాటి నుంచి ఎలా ఫేస్ చేయాలి అని చెప్పేసి దాని మీద సంబంధించి ఒక ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ కానీ ఒక ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తారమ్మంటే వెస్టర్న్ నావల్ కమాండ్లో వచ్చేసి దీన్ని ఆర్గనైజ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ప్రస్థాన్ అనేది ఏంటమ్మంటే ప్రతి 6 నెలలకు ఒకసారి వచ్చేసి ఈ విన్యాసం అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో ఎవరెవరు ఉంటారంట, మహారాష్ట్ర పోలీసు అండ్ నెక్స్ట్ కస్టమ్స్ అండ్ ఫిషరీ డిపార్ట్మెంట్, ఈ 3 ఏజెన్సీలు అనేది కలిసి దీన్ని కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వేర్ ఈస్ ద ఎక్సర్సైజ్ ప్రస్థాన్ is conducted by the Indian Navy in December 2023. ఎక్కడ కండక్ట్ చేశారు అంటున్నారు, ఎక్కడమ్మా అంటే ముంబై ప్రాంతంలో వచ్చేసి వెస్ట్ కోస్ట్లో అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కొలంబో సైబర్ సెక్యూరిటీ కాన్క్లేవ్ అనేది ఎక్కడ జరిగిందమ్మా అంటే మారిషియస్ దేశంలో అనేది జరగడం అయితే జరిగింది. ఇండియా ఇస్ ద రిప్రజెంటెడ్ బై ది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు వచ్చేసి ఈ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్లో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే మనకి అజిత్ దోవల్ గారు వచ్చేసి ఇందులో పార్టిసిపేట్ చేశారు కాబట్టి. ఓకేనా, ఈ కాన్క్లేవ్ మెయిన్గా తీసుకుంటే ఏంటమ్మా అంటే సెక్యూర్ అండ్ స్టేబుల్ ఇండియన్ ఓషన్ రీజియన్, ఏదైతే మనకి హిందూ మహాసముద్రం ఉందో అక్కడంతా కూడా సెక్యూర్ ఒకేలాగా ఉండేలా కోసం ఇక్కడ దీన్ని వర్క్ చేయడం అయితే జరుగుతుంది. నోటబుల్లీ 6th ఇది వచ్చేసి ఏంటమ్మా అంటే 6 అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటమ్మా అంటే మాల్దీవ్స్ వాస్ అబ్సెంట్, ఈసారి వచ్చేసి మాల్దీవ్స్ అనేది పార్టిసిపేట్ చేయలేదంట, అబ్సెంట్ అయిందంట. ఓకే, దీనికి సంబంధించి నామినల్గా ఒకసారి చూసుకోండి ఎక్కడ జరిగిందమ్మా అంటే మారిషియస్లో వచ్చేసి జరగడం అయితే జరిగింది. ఇందులో తీసుకుంటే మెయిన్గా ఇండియా, శ్రీలంక, మాల్దీవ్స్ అండ్ మారిషియస్ ఈ 5 దేశాలు అనేది కూడా ఈ 4 దేశాలు అనేది పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఇది ఎప్పుడో ఎస్టాబ్లిష్ చేశారమ్మా అంటే 2021 సంవత్సరంలో వచ్చేసి దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. త్రైపాక్షిక ఓకే ఏంటమ్మా అంటే 3 అనేది కలిసి ఫామ్ చేస్తూ ఉంటాయి. వేర్ వాజ్ ది 6th ఎడిషన్ ఆఫ్ ది కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఈస్ ఆర్గనైజ్డ్. ఓకేనా, ఈ కాన్క్లేవ్ అనేది ఎక్కడ జరిగింది అంటున్నారు, పోర్ట్ లూయిస్ మారిషియస్లో అనేది జరగడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే మారిషియస్ దేశంలో జరిగింది. ఓకేనా, ఎవరు ఆబ్సెంట్ అయ్యారు, ఓకేనా మాల్దీవ్స్ దేశం వచ్చేసి ఆబ్సెంట్ అవ్వడం అయితే జరిగింది. ఇన్ December 2023 హూ బికమ్స్ ది ఫస్ట్ వరల్డ్ లీడర్ టు రీచ్ ది 20 million సబ్స్క్రైబర్స్ ఇన్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా, ఏ లీడర్కి కూడా ఇప్పటిదాకా తీసుకుంటే మొట్టమొదటిసారిగా ఒక లీడర్ అనే అతనికి ఎంతమంది వచ్చారంటే సబ్స్క్రైబర్స్ 20 million. ఓకేనా, ఎంతమ్మా అంటే 20 million సబ్స్క్రైబర్స్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో రావడం అయితే జరిగింది. ఆయన ఎవరు అని అడుగుతున్నారు, డొనాల్డ్ ట్రంప్ గారా, నరేంద్ర మోడీ గారు, ఓకేనా ఎంజెలినా మర్కెల్ గారా, బోరిస్ జాన్సన్ గారా, ఎవరమ్మా అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరమ్మా అంటే శ్రీ నరేంద్ర మోడీ గారికి వచ్చేసి 20 million సబ్స్క్రైబర్స్ వచ్చేసి యూట్యూబ్లో రావడం అయితే జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే. ఓకేనా, ఫుట్బాల్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.